హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకోసం మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వెజిటేబుల్స్ అవన్నీ తింటే హెల్త్కి చాలా మంచిది కదండి. సపరేట్గా వెజిటేబుల్స్ తినే కన్నా ఇలా అన్ని వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేసుకొని తినేసేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. కోసం ఫస్ట్ మనం ఒక ఎర్రగడ్డ, అలాగే ఒక 6-7 వరకు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. వెజిటబుల్స్ మన ఇష్టం అనమాట. మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏమన్నా చూసుకోవచ్చు. ఇక్కడ నేనేమంటే క్యారెట్, బీన్స్, పొటాటో అలాగే కాలీఫ్లవర్ వీటిని నీట్‌గా కడిగి తోలంతా తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, ఆ ఆవాలు చిటపటలాడిన తర్వాత అలాగే జీలకర్ర, నెక్స్ట్ కొంచెం మెంతులు వేసి లైట్‌గా ఇంగువ కూడా వేసాను. ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా! ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఆ 3 కూడా వేసి బాగా వేయించాలన్నమాట. సో, బాగా ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. సో, చూస్తున్నారు కదా! బాగా స్మెల్ బావుంటుందనమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించామంటే ఆ వాసనకే రూమంతా గుమాలించిపోతుంది. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న టమోటాస్ ఉన్నాయి కదా! ఆ టమోటాస్‌నంతా కూడా వేసి బాగా వేయించండి. సో, మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో పసుపు పొడి చిటికెడు, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నాను. చూసారా? ఒక స్పూన్ అయింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్. కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేశాక, ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి, ఇప్పుడు వేసిన ఈ మసాలాలన్నీ ఈ టమోటాకి బాగా మొత్తం కలిపేలాగా మిక్స్ చేసి టమోటా మగ్గేలాగా చేయండి. చూసారా? నాకొక 15 మినిట్స్‌కి టమాటాస్ ఈ విధంగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్‌లో ఇందాక కట్ చేసుకున్నాం కదండీ వెజిటబుల్స్. ఆ వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. సో, ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ పోయండి. సో, చూసారు కదా! ఒక గ్లాస్ అయింది. ఇప్పుడు సెకండ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. థర్డ్ గ్లాస్. సో, 3 గ్లాసెస్ వాటర్ పోసేసి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడా కల్లులుప్పు వేసి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఈ 15 మినిట్స్‌లో మనకు లోపల ఉన్న వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయన్నమాట. చూసారా? ఒక 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. బాగా కూర మొత్తం ఉడుకుతుంది కదా! ఈ టైంలో మనం లాస్ట్‌లో కొత్తిమీర ఉంది కదా! కొత్తిమీర పైన జల్లుకొని మళ్ళా అలాగే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి చాలు. అంతే. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూసారు కదా! గ్రేవీ బాగా చిక్కబడుతుంది. అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. అంతే అండి. టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. చాలా హెల్తీ కర్రీ కూడా ఇది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.